మింగను మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె. కూట్లో రాయి తీలేనోడు ఏట్లో రాయి తీశాడంట. ఈ సామెతలు పుట్టింది ఇక్కడే అయినా కరెక్ట్గా సెట్ అయ్యేది మాత్రం పొరుగు దేశం పాకిస్తాన్కే. ఈ మధ్య సౌదీ అరేబియా వేదికగా జరిగిన అంతర్జాతీయ సైనిక ప్రదర్శన, ఉమ్మడి సైనిక విన్యాసాల్లో పాకిస్తాన్ ఆర్మీ చురుగ్గా పాల్గొంది. అంతర్జాతీయ సమాజం ముందు తాము చాలా ప్రొఫెషనల్, శక్తివంతమైన సైన్యమని నిరూపించుకోవడానికి పాక్ ప్రధాని షెహబాజ్, ఆర్మీ చీఫ్ మునీర్ తెగ ప్రయత్నాలు చేశారు. గ్లోబల్ లెవెల్లో పాక్ సైన్యం కీర్తిని చాటుకునే ప్రయత్నం అక్కడ జరిగింది. కానీ రియాలిటీ వేరు. ఆర్మీ అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతున్న అదే సమయంలో పాకిస్తాన్ లోపల మాత్రం ఉగ్రవాదులు రక్తపాతం సృష్టిస్తున్నారు, నరమేధం సాగిస్తున్నారు. అంతర్యుద్ధాల్ని ఆపలేకున్నా అంతర్జాతీయంగా హీరోయిజం, బిల్డప్లతో పాక్ ఇంటా బయట నవ్వుల పాలు. 15 రోజుల్లో 5 దాడులు, 50 మందికి పైగా మృతి. అయినా దేశాల మధ్య పంచాయతీలు తీర్చేస్తానంటూ ప్రగల్భాలు. అంతర్జాతీయంగా పాక్ ఉన్న పరువు కాస్త తీసేసుకుంటోంది. తన వేలితో తన కంట్లోనే పొడుచుకుంటోంది. తన చేతగానితనాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది. దీనికి నిదర్శనమే 15 రోజుల్లో 5 దాడులు జరిగి 50 మంది మృత్యువాత పడ్డం. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని ఆర్మీ గతంలో ఎప్పుడూ లేనంతగా కష్టాలను, నష్టాలను, విమర్శల్ని ఎదుర్కొంటోంది. ఓవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు అంటూ ఇస్లామాబాద్ పేరును అంతర్జాతీయంగా వినిపించేలా చేస్తున్న పాక్ అంతర్యుద్ధాలు, నట్టింట్లో రక్తపాతం, ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకు మాత్రం నానా తంటాలు పడుతోంది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ మీడియా, సోషల్ మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది. న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం తమదని తొడలు కొట్టే పాక్ సైన్యం అసమర్థతతో కూడిన వైఖరి వరుస ఓటములతో దెబ్బతింటోంది. ఇది పాక్కు పెద్ద మైనస్ పాయింట్. అయినా సరే సిగ్గు ఎగ్గు లేకుండా ఆపరేషన్ సింధూరులో తామే విజయం సాధించామని గప్పాలు కొట్టుకుంటోంది. విక్టరీ పరేడ్లు చేసుకుని సంబరపడుతోంది. మరోపక్క దేశాల మధ్యన యుద్ధాల్ని ఆపే సత్తా తనకే ఉందన్నట్లుగా అమెరికా, ఇరాన్ మధ్య తలదూర్చింది. ఇస్లామాబాద్ పీస్ టాక్స్ ప్రిపరేషన్లో మునిగిపోతోంది షెహబాజ్ షరీఫ్ సర్కార్. అంతర్జాతీయ వేదికలపై తనకు హీరో ఇమేజ్ ఉన్నట్లు ప్రవర్తించే పాక్ తమ సొంత దేశంలో అంతర్గత శత్రువుల్ని ఎదుర్కోవడంలో మాత్రం అట్ట ఫ్లాప్ అవుతోంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో ఈ ఏడాది టాప్ 10 కంట్రీస్ లో ఒకటిగా నిలిచింది పాక్. ఈ ఏడాది ఎక్కువగా టెర్రరిస్టుల వల్ల ప్రభావితమైన ప్రధానమైన దేశంగా పాక్ మిగిలిపోయింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ నుంచి 74% దాడుల్ని పాక్ ఎదుర్కొంటోంది. తెహ్రీక్-ఐ-తాలిబాన్ పాకిస్తాన్ సంస్థల దాడులు వేధిస్తున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వల్ల పాకిస్తాన్ మిలిటరీ పలుమార్లు తీవ్రమైన ప్రతిఘటనల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో తెహ్రీక్-ఐ-తాలిబాన్ పాకిస్తానీ గ్రూపులు ఆత్మాహుతి దళాలుగా మారి ఆర్మీ పోస్టుల్ని ధ్వంసం చేశాయి. కానీ పాక్ ఆర్మీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు సరికదా. తామే వీరులం, సూరులం అని ఇరాన్ యుద్ధంలో సౌదీ అరేబియా తరపున పాల్గొనేందుకు సైన్యాన్ని తరలించారు. ఇదే అదునుగా టీటీపీ మిలిటెంట్లు పాక్ మిలిటరీ చెక్ పోస్టులను దాటి పాక్ సైనికుల్ని లేపేశారు. ఇంత జరుగుతున్నా మునీర్ నేతృత్వంలోని సైన్యం మాత్రం పవర్, మీడియా అటెన్షన్ తమపై ఉండాలని కోరుకుంటోంది. ఇటు పాక్ పెంచిన టెర్రర్ పాము తమ దేశాన్నే కాటేసి పొట్టన పెట్టుకుంటున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటోంది. మరోపక్క సరిహద్దుల్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా నిత్యం ఏదో ఒక రూపంలో దాడుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో పాకిస్తాన్ సైన్యం, అక్కడి ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ కొన్ని ఉగ్రవాద సంస్థలను మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు అంటూ తమ స్వార్థం కోసం భారత్ పైకి ఉసిగొల్పడానికి పెంచి పోషించాయి. అయితే ఇప్పుడు ఆ ఉగ్రవాద గ్రూప్లే తిరిగి పాకిస్తాన్ సైన్యంపైనే పడగ విప్పాయి. దీన్నే పాలు పోసి పెంచిన పాము కాటేసిందంటారు. పాకిస్తాన్ ఆర్మీకి దేశ రక్షణ కంటే దేశ రాజకీయాలను శాసించడం, వ్యాపార సామ్రాజ్యాలను నడపడంపైనే శ్రద్ధ ఎక్కువ. అంతర్జాతీయంగా తమ ఇమేజ్ను కాపాడుకోవడంపైనే పెట్టే శ్రద్ధలో పావు వంతు దేశ రక్షణ, అంతర్గత ఉగ్రవాదంపై పెడితే
పాక్ ఈ రోజు తలెత్తుకుని గర్వంగా చెప్పుకోగలిగేది. కానీ అది జరగడం లేదు. దీంతో సామాన్యులు, సైనికులే ఉగ్రవాదుల చేతిలో బలైపోతున్నారు. అంతర్జాతీయ వేదికలపై పాక్ ఆర్మీ ఫోజులు, సొంత దేశంలో ఉగ్రవాదుల చేతిలో సైనికులు బలి, గ్లోబల్ లెవెల్లో గుర్తింపు కోసం ఆరాటం, లోకల్ గా పెంచి పోషించిన టెర్రరిస్టుల రక్తపాతం. ఈ ఏడాదిలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పక్కా ప్రణాళికలతో క్వెట్టా పోర్ట్, గ్వాదర్ పట్టణాలను టార్గెట్ చేసుకున్నాయి. పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు, మార్కెట్లు, భద్రతా కేంద్రాల్లో డజన్ల కొద్దీ ఆర్మీ సైనికులను, సాధారణ ప్రజల్ని కాల్చి చంపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇస్లామాబాద్ షియా మసీదులో అతిపెద్ద బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 31 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మధ్య కాలంలో ఈ దాడే అతి పెద్దది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో కూడా చాలా చోట్ల ఆత్మాహుతి దళాలు రెచ్చిపోయాయి. గత నెలలో ఫతేఖేల్ ప్రాంతంలో కారు బాంబు పేలుడులో 20 మంది ఆఫీసర్లు మృత్యువాత పడ్డారు. గ్వాదర్ కోస్ట్ గార్డ్ వద్ద బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల్లో 3 అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెలలో కూడా వరుస దాడులతో పాక్ మిలిటెంట్లు రక్తపాతం సృష్టించారు. మే 7న వాయువ్య పాకిస్తాన్ ప్రాంతంలో మోర్టార్ షెల్స్ దాడులు జరిగాయి. ఇందులో 6 మృతి చెందారు. ఖైబర్ పంక్తుంక్వా చెక్ పాయింట్ దగ్గర మే 10న మిలిటెంట్ల కారు బాంబు దాడి జరిగింది. పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. ఈ దాడుల్లో చిన్న సైజు డ్రోన్లను కూడా వినియోగించారు మిలిటెంట్లు. మే 12న అదే ఖైబర్ ప్రాంతంలో ఆత్మాహుతి దళం దాడికి దిగింది. 9 మందిని చంపేసింది. మే 14న బలూచిస్తాన్లో జరిగిన ఎదురు దాడుల్లో 5 సైనికులు, 7 బలూచ్ ఆర్మీ మృతి చెందారు. మే 15న మిలిటెంట్లు వాయువ్య పాక్లో ఆయుధాలు, పేలుడు సామగ్రితో దాడులకు దిగారు. ఇందులో 9 మంది పారామిలిటరీ అధికారులు కన్నుమూశారు. ఇలా ఖైబర్ పంక్తుంక్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థలు పాక్ సైనికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి సరిహద్దుల వెంట దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు 10ల సంఖ్యలో పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. సొంత సరిహద్దులను, దేశ ప్రజలను కాపాడుకోవడంలో పాక్ ఆర్మీ పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నా తమకేం జరగనట్లు అంతర్జాతీయ రాజకీయాల్లో తల దూర్చడం పాక్ డబుల్ గేమ్ మెంటాలిటీకి నిదర్శనం.